చేస్తారు. ఉత్త రామ్ గోపాల్ సినిమా మూవీ తీసేకే 200 to 250 crores వస్తాయని టాక్ బయట. అది నిజమో కాదో తెలీదు. మరి రామ్ గోపాల్ ఏం పని ఇప్పుడు సినిమాలు తీసేకి? సో అంటే అలా సినిమా అనేది ప్రజల్లో మరి నెగటివిటీని పెంచుతుంది కదా. చాలా మేడం. నేను చెప్తున్నా కదా, చూడు 19లో లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ వల్ల చాలా మంది నెగిటివ్ అయినారు కూడా. ఇంకోటి అంటే ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే ఇచ్చే సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి, అందుకనే నేను మళ్ళీ ఇంకా రానున్న 30 సంవత్సరాలైనా నేనే పరిపాలించబోతున్నాను అంటున్నారు కదా. మరి నిజంగానే ఎవరు జగన్ జగన్ నేనంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మస్తు అంటే అన్నంత మనం జరగాలి కదా. మరి అమ్మఒడి అని చెప్పి నవరత్నాలు అని చెప్పి పథకాలు ఇస్తున్నారు కదా. మరి ఆ పథకాలు ఏ మేరకు ప్రజలకి స్టూడెంట్స్ కి అందుతున్నాయి అనుకోవచ్చు. అంటే 10 రూపాయలు అయితే 100 రూపాయలు తింటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు, కందిపప్పు రేటు ఒకప్పుడు 70 ఇప్పుడు అట్లా అంటే కేజీ 110 115 ఉంది. అంటే 45 రూపీస్ పెరిగింది. దానివల్ల పెట్రోల్ ఒకప్పుడు 290లో 17 or 80 ఉన్నాయి. అట్లాంటి ఇప్పుడు 105 110 ఉంది. దానివల్ల ₹1 పెంచడం వల్ల ₹1 10 రూపాయలు తింటున్నారు, ₹1 ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మరి అక్కడ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే గుడివాడ అమర్నాథ్ మరి అక్కడ ఐటీ రంగాన్ని ఏ మేరకు డెవలప్మెంట్ చేశాడు అనుకోవచ్చు. నేను సింపుల్ చెప్తా, కేటీఆర్ అన్నారు వాళ్ళ ఆయన ఏం చేస్తారు మాకు తెలుసు. కేటీఆర్ పరంగా అయితే హైదరాబాద్ చాలా 99% డెవలప్మెంట్ చేస్తారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా కానీ ఐటీ రంగానే కానీ యాక్చువల్గా లులు మాల్ ఏపీలో రావాలా. చంద్రబాబు 2019 ఉన్నప్పుడు మాట్లాడినారు అంటే అయిపోయింది. విశాఖపట్నంలో పెట్టాలని ప్లానింగ్ ఉన్నాయి. జగన్ వస్తే లులు మాల్ వద్దు వెళ్ళిపోన్నారు. అదే 3 లక్షల కోసం పెట్టి ఇక్కడ మంచి ప్రాజెక్ట్ జరిగింది. దానివల్ల ఒకవేళ జగన్కి ఉండొచ్చు, జగన్కి చంద్రబాబుకి ఏమైనా మాట వరకు కొట్లాలు ఉండొచ్చు, కానీ కంపెనీలు ఏం చేసినా మరి చంద్రబాబు నాయుడు వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఐటీ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోవచ్చా. జరుగుతుందో తెలియదు. కానీ చంద్రబాబు ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ అవన్నీ చంద్రబాబు ఉన్నప్పుడే వస్తున్నాయి ఐటీలో. అదే కాకుండా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ తో పొత్తులో వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా. మాకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళిద్దరు రావాలన్నా మాకేం ఆశ లేదు. ఏమంటే జగన్ పోవాల. ఎందుకంటే జగన్ వాళ్ళ సన్నమని నమ్మరం ఓపెన్ గా చెప్పాలంటున్నారా. జగన్ పరిపాలన ఉంటుంది, జనాలు మోసం చేయడం లేదు. రోడ్ డెవలప్మెంట్. మన చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళ బాలకృష్ణ ముగ్గురు వెళ్ళినప్పుడు నన్ను రోడ్లో ఆపినాడు. అదే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి చంద్రబాబు కలిసి రోడ్లో ట్రాఫిక్ ఆపినాడు. అంటే పెద్ద హీరోలకే ఆపినప్పుడు కామన్ పీపుల్స్ ఎట్లా ఫైట్ చేస్తారు. థ్యాంక్ యూ.